నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. అంబులెన్స్లను ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. గురుకుల పాఠశాలను సందర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. గంభీరావుపేట మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను మార్చిన, వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేసిన కేసులు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మార్పు చేసిన, వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు అమర్చిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలో 2 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 3 పోలీస్ సైరన్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా లోడు రోలర్ సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం వచ్చే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. రీసెంట్గా మనం ఒక 2 జిల్లాలు మన పిల్లలు స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్ ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకు కూడా ఇట్లైన సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంటీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు. దృష్టిలో వస్తే అది కూడా 3 సైరన్ దగ్గర మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిటీ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలనేది మీకు కూడా కష్టమవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎండీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. చలికాలంలో వృద్ధులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు 45 దుప్పట్లు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు అలాగే విద్యాసాగర్ రావులు నిరుపేదలకు, వృద్ధులకు 45 దుప్పట్లు అందించగా చిప్పలపల్లి నాయకులు కొమటి గ్రామస్తుల చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిప్పలపల్లి గ్రామానికి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావులు నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు, ఆర్థిక సాయం అందిస్తున్నారని గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మెట రాజమల్లు, గాడిచెల్ల రామచంద్రం, తాడబెల్లం, కంచల్ల రాజలింగం గౌడ్, సుద్దాల అన్మయ్య, పోతారం సతీష్, బాలకొమ్రయ్య, పోషయ్య, లింగం నరసింహులు, కొమ్మెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో 45 మంది నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామానికి ఒక 45 బ్లాంకెట్స్ ఇవ్వాలని కోరడంతోనే మా చిప్పలపల్లిపై దయతలిసి 45 బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా పుస్తమట్టెలు, ఆర్థిక సాయం, దుప్పట్లు, చీరల పంపిణీ చేసినారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్టమేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు విద్యాసాగర్ రావు వారికి, వాళ్ళ కుటుంబానికి మేము చిప్పలపల్లి గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన కోరగానే ఒక 45 దుప్పట్లు మా చిప్పలపల్లి వృద్ధులకు పంపడం చాలా సంతోషకరము. మేము చిప్పలపల్లి గ్రామ తరఫున అందరము పెద్దలము, మేము గ్రామంలోని యువకులము అందరము వారికి, వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాము. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని
మరి గూడెం గ్రామవాస్తవులైన శ్రీ చిట్టినేమి మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని నిరుపేదలైనటువంటి మహిళలకు మరి వృద్ధులకు వికలాంగులైన మహిళలకు 45 మందికి మరి దుప్పట్ల పంపిణీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. మరి ఎల్లప్పుడూ మా గ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినప్పుడు వాళ్ళకి పుస్తమట్టలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇంకా రకరకాల నిత్యావసర సరుకులు పంపిణీలో మా గ్రామానికి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ట్రస్టుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము మా గ్రామం తరఫున మా గ్రామంలోని పెద్దలందరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిప్పలపల్లి గ్రామానికి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగరరావు గారు మా ఊర్లో ఇట్లా చలికాలం వచ్చింది, ఏమైనా సహాయం చేయాలి దుప్పట్లు చెద్దలు అనగానే వాళ్ళు వెంటనే స్పందించి ఒక 45 దుప్పట్లు వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, పేదవారికి ఇవ్వడం జరిగింది, పంపడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ట్రస్ట్కు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఊరు గ్రామం నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురుకుల పాఠశాలలో కురుకులు తినడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడంపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో గల బోయినపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడానికి వచ్చిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేతో పాటు 2 విద్యార్థి విభాగం నాయకులను పాఠశాల లోపలికి అనుమతించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలో పౌష్టిక ఆహారం అందేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పురుగులన్నం పెడుతుందని వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, గొస్కుల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ గారు కొంచెం పెట్టండి అన్న, పాఠాలు చెప్పిన మాకు పిల్లలకు ఒకసారి పోదాం మరి పిల్లలు. కలెక్టర్ పర్మిషన్ కావాలి. నేను అంటే నేను ఒక మాజీ ఎమ్మెల్యే మేము పెట్టినాము పిల్లలకు మంచి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. మీరు ఒక్కరు రండి వస్తే మీరు ఒక్కరు రండి. ఎండిఓ గారు కూడా ఇప్పుడు 10 మంది వస్తే ఎండిఓ గారిని ఒక్కరినే పర్మిషన్ ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఒక్కరు నెంబర్ రండి మేడం. ఇవాళ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం. అదేవిధంగా ఇదే గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు 42 మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 180 నుంచి 200 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా 1029 గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలట్లుగా, అదేవిధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఆ గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం. మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్. మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు? అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు? ఇందులోకి ఎవరు రావద్దు, పర్మిషన్లు లేవు అని బోర్డులు ఎందుకు పెడుతున్నారు? ఎవరైనా గురుకుల పాఠశాలకు రావాలి, ఆ మంచి ఏందో చెడు ఏందో తెలుసుకునేటట్టుగా ఉండాలి. కానీ ఎందుకింత భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి? గురుకుల పాఠశాల విద్యార్థుల దగ్గరికి ఎవరిని రానియకుండా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మీరు తప్పులు చేస్తా ఉన్నారు. పిల్లలకు సరైన భోజనం పెడతలేరు, సరైన విద్యను అందిస్తలేరు, పిల్లలు ఆసుపత్రుల పాలైనా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పాపాన పోతలేరు. కనుక
మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, గురుకుల పాఠశాల చదివే వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోరాల నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. సోమవారం రాత్రిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని సేవలో తరించారు. గంభీరపేట మండల గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని, ఇతరులను నమ్మి మోసపోవద్దని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. గంభీరపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యత చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ మండలంలో దొంగతనాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని, గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనబడితే 100 డయల్కు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండలంలో వాణిజ్య వ్యాపార ఇతర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు ప్రజలకు సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం తెలిస్తే పోలీసులకు తెలిపితే వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. అనుమానాస్పదంగా కనపడిన కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు 100 డయల్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీ సీసీటీవీ కెమెరాస్, మీ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ రిపేర్ చేయించుకోండి. మండల ప్రజలు అందరిలోనూ మరియు మండల కేంద్రమైన గంభీరాపేటలో ఉన్నటువంటి దుకాణదారులు అందరూ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మరి ఏ ఇతరత్ర వ్యాపార సంస్థలైనా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవాలండి. వీటి ద్వారా మీ యొక్క రక్షణ కాకుండా పక్కవారి రక్షణ కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. ఇంకొక విషయము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా గంభీరాపేట మండల్ పరిధిలో పోలీస్ స్టేషన్ రావడానికి ఎలాంటి బేసిజాలు కానీ ఎలాంటి అడ్డు గోడలు లేవని చెప్పి నేను స్పష్టంగా చేస్తున్నాను. పెద్ద మనుషులు కానీ, మధ్యలో మీడియేటర్స్ కానీ, మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ఎవరైనా పోలీస్ స్టేషన్కు పిటిషన్ లేకుండా కూడా రావచ్చండి. ఇక్కడ సమస్య వస్తే మేమే పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మధ్యవర్తులు కానీ, పిటిషనర్స్ కానీ, పెద్ద మనుషులను కానీ ఎవరు కూడా ఆశ్రయించవద్దు. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళకేమో సాయం చేసో ఎవరు కూడా మీకు న్యాయం చేయలేరండి. మేము మాత్రమే మీకు ఖచ్చితంగా 100% న్యాయం చేయగలుగుతాము. ఎవరు కూడా పెద్ద మనుషులను కానీ మధ్యవర్తులను ఆశ్రయించి దయచేసి మోసపోకండి. ఎవరు కూడా ఈ మధ్యలో నేను చూస్తున్నది ఏంటంటే ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి, లేకపోతే మీకు మీ ఇంట్లో మంచి జరగట్లేదు అని చెప్పేసి ఈ వెహికల్స్ మీద తిరుగుతున్నారండి. దయచేసి ఎవరిని నమ్మకండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ చూపించండి. కానీ దయచేసి మీరు ఈ మంత్రాలు తంత్రాలు కానివ్వండి, లేకపోతే ఆయుర్వేదం అని చెప్పేసి అన్రిజిస్టర్డ్, చెక్డ్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100 డయల్ కాల్ చేయండి, లేకపోతే నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి. నేను ఇమీడియట్గా 24 అవర్స్ మేము అందరం అవైలబుల్ ఉంటామండి. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ పోలీసు వాళ్ళకి సహకరించాలి. మేము మీ రక్షణ కోసం, భద్రత కోసం ఉన్నాం. కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. నమస్తే. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటీవల నూతనంగా రుద్రంగి, కొండ్రపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్లను ప్రభుత్వ పాద శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాద శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన ఈ రోజుతో సంవత్సరం పూర్తి చేసుకుందని, ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రుద్రంగి, కొండ్రపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళలా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే. ప్రజాపాలన
వాళ్ళ అంబులెన్స్ వచ్చిన మీ అంబులెన్స్ దిగుకొని ఫోటోలు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పడానికి కోసం అటు రైతన్నులు ఇటు నేతలకు సంబంధించి 50 కోట్లతో మనం పెట్టుకున్నటువంటి సందర్భం. మెడికల్ కాలేజీలో 160 కోట్లతో భవన సముదాయానికి భూమి పూజ చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ కూడా వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమని చెప్పని ఈరోజు 1000 గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతం రాబోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ, నేటికి సంవత్సరం అవుతుంది ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుపొంది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలుపొంది సర్కార్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రతి పనిని ఇంచుమించు 90% పనుల్ని ఈరోజు మంజూరు రూపంలో ఏది అవసరం ఉంటుందో దానికి రుణాలు ఇప్పించి కూడా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా తల్లుల్ని కోటీశ్వరాలు చేసేటువంటి కార్యక్రమం. ఉద్యోగులకు కూడా ఇప్పటికే 55,000 ఉద్యోగాలు ఇచ్చి రేపటి రోజు పెద్దపల్లి మరో 9,000 ఉద్యోగులు ఇచ్చేటువంటి సందర్భం. అసలు తెలంగాణ రాకంటే ముందు డిఎస్సి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు డిఎస్సి కూడా రాని సందర్భంలో నిరుద్యోగ యువకుల కోసం డిఎస్సిని కూడా మనం, అదేవిధంగా నర్సులను కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇంచుమించు 50,000 ఉద్యోగాలు రేపు 9,000 ఇచ్చుకోబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం ప్రతి రంగాన్ని అటు నేతన్న రైతన్న నిరుద్యోగులు విద్యార్థులు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులు కానీ మహిళా తల్లులు కానీ అన్ని వర్గాల ప్రజల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే అంటున్నా, అభివృద్ధి ఓ కన్నైతే సంక్షేమం మరో కన్ను. ఈ రెండు సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని పోతుంది. భవిష్యత్తులో కూడా మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తామని సందర్భంగా తెలుసు. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి ఈ విజయోత్సవ సభలో 7, 8, 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం లోపల ఏర్పాటు చేసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్లో జీవో నంబర్ 81 ప్రకారం మిగిలిన 3,798 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలను ఇవ్వాలని మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఎస్ జాక్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వారసులకు ఉద్యోగాల్లో చేరే అవకాశాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వీఆర్ఏల జాక్ కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వీఆర్ఏ జేఏసీ జిల్లా బాధ్యులు కోరం రమేష్ పటేల్, పిట్ల రవి, అనిల్, హరీష్, నగేష్, లక్ష్మణ్, స్వామి, భాస్కర్, రమేష్, పురుషోత్తం, లావణ్య, అనురాధ, నీరజ, వివిధ మండలాల వీఆర్ఏ వారసులు ఉన్నారు. తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలు ఉంటే గత ప్రభుత్వం 81, 85 జియో ప్రకారం జియోలో ఉన్న వీఆర్ఏలను మొత్తం 2 రకాలుగా విభజించారు. అంటే 61 ఎబో వాళ్ళు, 61 బిలో వాళ్ళు అని డివైడ్ చేస్తే 16,758 మంది 61 బిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెంటనే నియామక ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 61 ఎబో వాళ్ళకి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఈ నెలతో సంవత్సరం గడుస్తుంది. జీవో వచ్చి 16 నెలలు అయింది. అయినప్పటికీ నియామక ఉత్తర్వులు అనేది ఇవ్వలేదు. గత 16 నెలలుగా రాష్ట్రంలో దాదాపు 270 మంది 61 ఎబో వీఆర్ఏలు చనిపోవడం జరిగింది. అలాగే జీవో వచ్చిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములకి ఎంతో కొంత ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి పే స్కేల్ వస్తుంది అని చెప్పేసి జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం ద్వారా ఏమైంది, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోమన్నారు. ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే ప్రతి కుటుంబంలో ఒక నిపురా వేసినట్టు అయిపోయింది. ఎందుకంటే నో ఆబ్జెక్షన్ ఇవ్వాలి అంటే ఎవరు సంతకం చేయకుండా, అంటే ఉన్న ఆస్తిలో పంచుకోవడమో లేకుంటే భూమి జాగాలు ఇచ్చుకోవడమో డబ్బులు ఇచ్చుకోవడం చేయడం ద్వారా ఏమైందంటే ఉన్న ఆస్తి పోయింది. ఇప్పుడు 16 నెలలుగా తీసుకొచ్చిన అప్పులకి మిత్తిలు కట్టలేక ఈ వచ్చే 10-11 ఇంట్లో పేరెంట్స్కి అనారోగ్య కారణం వల్ల వాళ్ళకి సరిపోక ఇటు సరిపోక అటు సరిపోక దాదాపు ఒక 40 మంది వారసులు కూడా రాష్ట్రం మొత్తంలో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే వీలైనంత తొందరగా మాకు ఆర్డర్లు ఇవ్వాలని. ఇప్పుడు ఎలాగో ఈ మంత్లో అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు కదా, అసెంబ్లీ సమావేశాల్లోపు మాకు ఆర్డర్లు ఇవ్వాలని. అలాగే 6R చట్టం, కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు. ఆ చట్టంలో అయినా మాకు న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము. ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని గత 16 నెలలుగా వేచి చూస్తున్నాం. కానీ ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు న్యాయం చేయలేదు. కానీ మాకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు ఏదో ఒకటి తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.